తన 150వ సినిమా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఉన్నాడు చిరంజీవి. కథ, దర్శకుడు కోసమే 2 ఏళ్లకు పైగా నిరీక్షించాడు. సేఫ్ గేమ్ ఆడాలన్న ఉద్దేశంతోనే తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్టైల్, మెగా అభిమానుల ఆశలు, అంచనాలపై బాగా అవగాహన ఉన్న వివి వినాయక్ని ఏరి కోరి దర్శకుడిగా పెట్టుకున్నాడు. మాస్ కమర్షియల్ అంశాలన్నీ మేళవించి అభిమానుల్ని అలరించడమే ధ్యేయంగా సినిమా తీస్తున్నాడు చిరు. ఇన్ని చేసినా ఎక్కడో తనకి కొన్ని అనుమానాలు ఉన్నట్టున్నాయి. అందుకే మరింత అతి జాగ్రత్తతో ఈ సినిమా మేకింగ్ విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. వినాయక్ అనుభవం ఉన్న దర్శకుడు. ఏ సీన్ని ఎలా తీయాలో తనకు బాగా తెలుసు. ఏ ఎమోషన్ని ఎలా పండించాలో ఇంకా బాగా తెలుసు. అయినా సరే చిరు వినాయక్ని పూర్తిగా నమ్మడం లేదన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రతిరోజు రష్ చూసుకొని మార్పులు చేర్పులు చెబుతున్నాడట. మరోవైపు మధ్య మధ్యలో సెట్లోకి వచ్చి నిర్మాతగా రామ్ చరణ్ కూడా తనదైన మార్కు చూపించాలన్న ఉద్దేశంతో సలహాలు, సూచనలు ఇచ్చి పారేస్తున్నాడట. ఈ సినిమా మొత్తం జెమినీ కిరణ్ కనుసన్నల్లో నడుస్తోంది. ఆయన ఊరికే కూర్చోక బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడని టాక్. సీనియర్ కెమెరామెన్ అయిన రత్నవేలు కూడా షార్ట్స్ తనకు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడని, వీరంతా తన వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం వినాయక్కి ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఈ సినిమా నుంచి బయటపడాలని వినాయక్ భావిస్తున్నాడట. నిజానికి చిరు 150వ సినిమా భుజాలనెత్తుకోవడం వినాయక్కి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కొంతకాలం కుదరడం లేదన్నయ్యా అని చెబుతూ కాలయాపన చేశాడట. అయితే అఖిల్ సినిమా డిజాస్టర్ అవడం, చిరు మరీ బలవంతం చేయడంతో కత్తి రీమేక్ని తలకెత్తుకోక తప్పలేదు. ఇలాంటి సినిమాల్ని హ్యాండిల్ చేయడం కత్తి మీద సామే. దాన్ని ఎంత తెలివిగా దాటుకొని వస్తాడో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.